నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ iDream మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. సో వయసు రీత్యా వచ్చే వ్యాధుల్లో మోకాళ్ళ నొప్పులు కూడా ఒకటి. అంటే చాలా మందిలో కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ లేకపోతే ఇతర ఏ సమస్యల వల్ల అయినా కానీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అండ్ దట్టు ఈ చలికాలంలో అవి ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు కానీ ఇలా రెస్ట్ దగ్గర కానీ ఇవన్నీ. సో దీనికి ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి వైద్యపరమైన చికిత్సలు మెడిసిన్ ఉంది అండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అంటే ఓవర్ వెయిట్గా లేదా ఒబేస్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు లేదా షుగర్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, అసలు దీనికి లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంటుందా? సో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక వయసు వచ్చిన తర్వాత ఒకవేళ మోకాళ్ళ నొప్పులు వయోధర్మంలో భాగం వచ్చినప్పటికీ తారాస్థాయికి తీవ్ర స్థాయికి పోకుండా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతుందమ్మా. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని పాటించలేకపోవడం చేతనే మరి ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచే మోకాళ్ళ నొప్పులు రావడము, రకరకాల మందులతో కొన్ని నాళ్ల పాటు కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు ప్రయత్నం చేయడము, చిట్ట చివరికి అల్టిమేట్గా మరి నీ రీప్లేస్మెంట్ సర్జరీ వరకు కూడా పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయమ్మా. కాబట్టి అంటే తీసుకునే ఆహార విధి విధానాల్లో మరి ఉప్పు కారం మసాలాలు తగ్గించుకోవడము, వేడక ఆహారం తీసుకోవడము, ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయడము, వేళకు రెస్ట్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేస్తుండడము, ఇలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల నేను చెప్పినటువంటి అనేక లాభాలు చేకూరుతాయమ్మా. సరే, మరి మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఎలాంటి ఆయిల్ మనం తయారు చేసుకుని వాడుకోవాలంటే అన్ని మనకు దొరికే పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఆయిల్ తయారు చేసుకుని వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆయిల్ మార్కెట్లో దొరికేటువంటి ఏ ఆయిల్కు తీసుకున్నటువంటి రీతిలో పనిచేస్తుందమ్మా. ఇంకోటి ఏంటంటే ఒక 50 ml 100 ml ఆయిల్ మనం నొప్పులకు సంబంధించి పెయిన్ ఆయిల్ ఏదైనా మనం మార్కెట్లో కొనుగోవాలన్నా దాదాపు మినిమం 80 రూపీస్, 100 రూపీస్, 150, 200 ఇలా ఉన్నాయమ్మా. సో సమస్య మరి అంచుమించు ఎక్కువ శాతం మందిలో కలుగుతుంది. అదేవిధంగా మరి అంత ఖరీదైనటువంటి ఆయిల్స్ వాడుకోవాలన్నా కానీ ఎక్కువ శాతం మంది కూడా ఇబ్బందికరంగానే ఉంటుందమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంటిల్లిపాది అందరూ వాడుకోవచ్చు, చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు. కాబట్టి ఈ ఆయిల్ని ఎట్లా తయారు చేసుకోవాలంటే 250 ml నువ్వుల నూనె తీసుకోవాలి ఒక పాత్రలో. 250 ml అంటే 250 ml నువ్వుల నూనె తీసుకొని అందులో ఒక 50 grams వెల్లుల్లి రెబ్బలమ్మా కాస్త నలగొట్టేసేసి 50 grams వెల్లుల్లి రెబ్బలు అందులో వేసేయాలమ్మా. వాటితో పాటు ఒక 20 grams మిరియాలు అంటే ఇంచుమించు 4 టీ స్పూన్లు అనుకోండి, జస్ట్ నలగొట్టేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసేయాలి. వేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి నీటి శాతం అంతా ఎగిరిపోయేటట్లు, అదేవిధంగా మిరియాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలంతా ఇందులో వచ్చేటట్లు సన్న మంట మీద ఆ నూనెను మరిగించాలన్నమాట. అంటే సిమ్లో పెట్టేసి చేయాలమ్మా. సో ఈ విధంగా మరిగించేసరికి అంటే కొద్దిసేపు ఈ విధంగా మరగడం వల్ల ఆ నూనెలో నురుగు రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే నూనెలో నురుగు రావడం మొదలయ్యి వెల్లుల్లి యొక్క రంగు గోధుమ రంగులోకి మారుతాయో, అంటే వెల్లుల్లి మనం వేస్తాం కదా మనం దంచేసి గోధుమ రంగు మారుతాయో అప్పుడు మనకు ఔషధం తయారైంది అని అర్థమమ్మా. సింపుల్ అంతే. సో ఆ విధంగా తయారైన తర్వాత ఆ నూనెని దించేసేసి వడగట్టేసేసి అందులో 25 గ్రాములు కర్పూరం పొడి కలిపేసారు. కర్పూరం మన ఇంట్లో దొరికేటువంటి కర్పూరాన్ని వాడుకుంటే సరిపోతుందమ్మా. హారతి కర్పూరం కానీ ఉంట కర్పూరం కానీ ఏదైనా సరిపోతుంది. జస్ట్ అలా నడుస్తే అలా గంటే పౌడర్ అయిపోతుంది. దాన్ని అందులో వేసి మూత పెట్టాలి. సో చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసి దాన్ని నొప్పులకు వాడుకుంటున్నారు. సో ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని వాడుకుంటున్నారమ్మా. నొప్పుల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే రోజు 2 సార్లు తగినంత నూనెని తీసుకొని సున్నితంగా మర్దన చేయడం వల్ల చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. నొప్పుల వల్ల కలిగేటువంటి బాధ, మంట, పోటు, సలుపు, అసౌకర్యం ఇవన్నీ తగ్గిపోతాయమ్మా. సో ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు అప్లై చేసుకోవచ్చు. సమస్య తీవ్రత తగ్గే కొద్దీ రోజు ఒక్కసారి అప్లై చేసుకున్నా సరిపోతుంది. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారైనా అప్లై చేసుకోవచ్చు. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చమ్మా. ఇంకోటి ఏంటంటే దీని యొక్క ప్రత్యేకత ఒక మోకాళ్ళ నొప్పులకే కాకుండా ఏ నొప్పులకున్నా పనిచేస్తుందమ్మా. బాడీ పెయిన్స్ ఎగ్జాక్ట్లీ.
చాలా మంచి ప్రశ్న అడిగారు. ఓకే. కొంతమందికి నడుము నొప్పులు ఉంటాయి, కొంతమందికి భుజం నొప్పులు ఉంటాయి, కొంతమందికి మెడ నొప్పులు ఉంటాయి, కొంతమందికి వీపు నొప్పులు ఉంటాయి, కొంతమందికి తలనొప్పి ఉంటుంది, కొంతమందికి కండరాల నొప్పులు ఉంటాయి. ఏ నొప్పులున్నా అన్నిటి నొప్పులను తగ్గించేదానికి వెంటనే పనిచేసేందుకు ఇది చాలా ఉపయుక్తమైనటువంటి ఆయిలమ్మ. ప్రతి ఇంట ఉండదగినటువంటి దివ్యమైనటువంటి ఆయిలమ్మ. ఓకే. సో కుటుంబంలో ఉదాహరణకి 3-4 సభ్యులు ఉంటే 3-4 సభ్యుల్లో దాదాపు ఇద్దరికన్నా ఏదో ఒక నొప్పులు ఎప్పుడోసారి ముగ్గురికన్నా కూడా చెప్పుకోవచ్చమ్మా. సో ఎప్పుడోసారి వస్తుంటాయి కాబట్టి మరి ఇలాంటి తైలాన్ని తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఇతర నొప్పులు కూడా ఈ యొక్క తైలం ద్వారా తగ్గించుకోవచ్చమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క తైలాన్ని తయారు చేసిన తర్వాత ఒక 1 year లోపల అయిపోయి చేసేయాలమ్మా. సో 1 year తర్వాత క్రమక్రమంగా దాని ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోయి అంత సమర్థవంతంగా పనిచేయదు కాబట్టి 1 year లోపే అయిపోయి చేసేసుకొని మళ్ళీ తయారు చేసుకోవాలి. లేకపోతే మరి మధ్యలో ఏదైనా అయిపోతే మళ్ళీ తయారు చేసుకొని వాడుకోవాలి. ఇట్లా వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచే కాకుండా ఇతర నొప్పుల నుంచి కూడా బయటపడవచ్చు. ఈ కాళ్ళు పట్టేయడం, పిక్కలు పట్టేయడం అనేది చాలా మందికి నిద్రలో జరుగుతుంది. సో ఏ డెఫిషియన్సీ వల్ల ఇది వస్తుంది, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు, అంటే సిబిఆర్టీని ఎలా తగ్గించుకోవచ్చు? దీన్నే కాఫ్ మజిల్ పెయిన్ అని చెప్పి చెప్తుంటారమ్మా. జనరల్గా కాఫ్ మజిల్ అంటారు. మోకాళ్ళ భాగంలో వెనుక భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క కండరం ఏదైతే ఉందో దాన్ని కాఫ్ మజిల్ అంటారమ్మా. సో కాఫ్ మజిల్ ఆ యొక్క కండరాలు సంకోచం చెంది ఆ యొక్క ప్రభావము నొప్పి రూపంలో తెలియజేయడం చేత దాన్ని పిక్కలు పట్టేయడం అని చెప్పి చెప్తుంటారమ్మా. సర్వసాధారణంగా మధ్యాహ్నం నిద్రపోయినప్పుడు కొంతమందిలో పిక్కలు పట్టేసేసి వెంటనే మెలకు వస్తుంది. దాదాపు 5 నిమిషాలు 10 నిమిషాలు, కొంతమందిలో 15 నిమిషాల వరకు కూడా గట్టిగా పట్టేసి తర్వాత మళ్ళీ ఆ యొక్క కండరాలు కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత ఆ పిక్కలు పట్టేయడం నొప్పి తగ్గిపోతుందమ్మా. కొంతమందికి రాత్రి పడుకున్నప్పుడు వస్తుంటుంది, కొంతమందికి ఎప్పుడు పడుకున్నా వస్తుంటుంది. ఒక మధ్యాహ్నం అయినా సరే రాత్రి అయినా సరే వస్తుంటుంది. కొంతమందికి తరచుగా వస్తుంటే కొంతమందికి అరుదుగా వస్తుంటుంది. దీనికి 1,00,000 కారణాలమ్మా. సో ఆ కండరాలకు ఆక్సిజన్ సరిగా అందకపోవడము, అదేవిధంగా హిమోగ్లోబిన్ శాతం మనకు తక్కువగా ఉండడము, అంటే ఐరన్ ఇలాంటివి తక్కువగా ఉండడము, వీటితో పాటు కాల్షియం ఇలాంటి పోషక పదార్థాలు తక్కువగా ఉండడము, మెగ్నీషియం లాంటివి తక్కువగా ఉండడము, వీటితో పాటు మరి కొన్ని రకాల ఈ విటమిన్ ఇలాంటివి తక్కువ. ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అంటారా, లేదా తీసుకున్న ఫుడ్ ఒంటికి పట్టట్లేదు అంటారా? లోపాలు వస్తున్నాయి అంటే కారణం ఏదైనా కావచ్చుమా. పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడము ఒక కారణం కావచ్చు, తీసుకున్నట్టు పోషకము సరిగ్గా మన బాడీ రిసీవ్ చేసుకోలేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. సో దీంతో పాటు కొన్ని వ్యాధుల వల్ల షుగర్ వ్యాధి ఉంది. షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం చేత కూడా, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండడం చేత కూడా పట్టేస్తుంటాయి. అట్లే అంతేకాకుండా ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. ఈ విధంగా మల్టిపుల్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ పిక్కలు పట్టేయడం జరుగుతుందమ్మా. అదేవిధంగా మరి సరిగ్గా నిద్రపోయినటువంటి వాళ్ళలో పిక్కలు పట్టేసేస్తుంటాయి. అదేవిధంగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళలో కూడా మరి శక్తిని మించినటువంటి, పరిమితికి మించినటువంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఈ పిక్కలు పట్టేయడం జరుగుతుంటుందమ్మా. సో దీనివల్ల కొంతమంది చాలా భయపడుతుంటారు. అసలు ఈ నొప్పితోనే మళ్ళీ నడవలేక ఉన్న కాళ్ళు పడిపోతాయని ఇప్పుడు భయపడుతుంటారమ్మా. సో జనరల్గా ఏమంటే తాత్కాలికంగా ఎక్కువ శాతం మందిలో ఇబ్బంది పెట్టేటువంటి సమస్య, కానీ ఎక్కువ శాతం మందిలో ప్రమాదకరంగా అయితే ఉండదమ్మా. కానీ నిద్ర డిస్టర్బ్ కావడము, అదే వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులు కూడా ఒక్కొక్కసారి అంతరాయం ఆ యొక్క ప్రభావం చేత కలుగుతుంటుందమ్మా. సో దీనికి మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. సో జీలకర్ర, మిరియాలు, శొంఠి, జీలకర్ర, మిరియాలు, ఇంతే అన్ని మన ఇంట్లో ఉండేటివమ్మా. కేవలం ఆరోగ్య స్పృహ అవగాహన కలిగి ఉంటే చాలు. వాటి మీద వాటిని మనం సద్వినియోగం చేసుకుంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. చాలా ఆశ్చర్యపోతాం. ఒంటిలో వైద్యశాల. సో ఈ 3 పదార్థాలమ్మా, ఒక జీలకర్రని మిరియాలను కాస్త వేయించాలి, శొంఠిని అలాగే వాడుకున్నా సరిపోతుంది. 3 పదార్థాలు చూర్ణంలాగా చేసుకుని ఒక్కొక్కటి 20 గ్రాములు తీసుకోవాలమ్మా. సో 3 పదార్థాలు కలపడం వల్ల 60 grams ఔషధం రెడీ అయిపోతుంది. ఈ 60 grams ఔషధాన్ని 1 monthకు వాడుకోవాలి. పొద్దున 1 గ్రామ్ ఔషధము, రాత్రి పూట 1 గ్రామ్ ఔషధం. ఆహారానికి ముందు కానీ ఆహారం తర్వాత కానమ్మా 1 గ్రామ్ ఔషధాన్ని తీసుకుని తగినంత వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తగినంత తేనెతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కాస్త నీళ్ళలో కలిపి తీసుకున్నా సరిపోతుందమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల మరి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తీసుకున్నటువంటి ఆహార పదార్థాల లోపాలు ఏమన్నా, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం చేత ఈ యొక్క సమస్య ఉన్నా, లేకపోతే కొన్ని రకాల పోషకాహార లోపం వల్ల ఇలాంటి సమస్య ఏమన్నా కలుగుతున్నా, ఇవి పరోక్షంగా ఆ యొక్క సమస్య నుంచి తొలగించేందుకు నేను చెప్పిన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. బ్లడ్ సర్క్యులేషన్కి బాగా ఉపయోగపడతాయి. తర్వాత తరచుగా ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి కొన్నాళ్ళ పాటు రోజు రెగ్యులర్గా వాడుకోవచ్చు. 1 month అవసరమైతే మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు. కాబట్టి ఒకవేళ 2 పూట్ల
చోట్ల వాడడము కొన్ని కారణాల వల్ల ఇబ్బందిగా ఉన్నట్లయితే రోజు ఒకటేసారి 2 గ్రాములని వాడుకోవచ్చు. అట్లా తీసుకుంటే ఈ సమస్య నుంచి క్షేమదాయకంగా బయటపడవచ్చు. ఓకే ఓకే. సో దీనికి పైపూత మందుగా కానీ ఇంటర్నల్గా తీసుకునే మెడిసిన్ కానీ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయమ్మా. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఔషధాలు కూడా చెప్తాను చూడమ్మా. పైపూత మందుకి కర్పూరాది తైలం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. కర్పూరాది తైలం కర్పూరంతోనే తయారు చేస్తారనమాట, ప్రధానంగా కర్పూరాన్ని ఉపయోగించేసి. ఆ కర్పూరాది తైలము రోజు ఒక్కసారి లేదా రోజు 2 సార్లు ఆ తైలాన్ని సున్నితంగా మర్దన చేసుకున్నప్పటికీ కొన్నాళ్ళ పాటు వాడేసరికి చాలా మంచి రిజల్ట్ వస్తుందమ్మా. ఇంచుమించు 2-3 రోజులు వాడేసరికి దాని యొక్క ఫలితం కనిపిస్తుంది. రెగ్యులర్ కొన్నాళ్ళు వాడడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ కర్పూరాది తైలం ఒకవేళ అవైలబుల్ లేకపోతే రెండవది నిర్గుండి తైలం అని చెప్పేసి కూడా దొరుకుతుందమ్మా. నిర్గుండి తైలం వావిలాకుతో తయారు చేస్తారనమాట. ఆ నిర్గుండి తైలం అనేటువంటి ఔషధం కూడా ఇదే పద్ధతిలో వాడుకోవచ్చు. లేదంటే 2 దొరికేట్లయితే కర్పూరాది తైలము నిర్గుండి తైలము రెంటిని ఒక పాత్రలో పోసేసి మళ్ళీ మన సీసాలను నింపి పెట్టుకొని, అంటే 2 మిక్స్ అయినటువంటి ఆయిల్ని దాన్ని వాడుకోవడం వల్ల కూడా చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. సో ఈ విధంగా రోజు ఒక్కసారి కానీ, సమస్య తీవ్రంగా అంటే రోజు 2 సార్లు కానీ నేను చెప్పినట్టు పద్ధతిలో ఈ ఆయిల్స్ వాడుకోవడం వల్ల ఈ యొక్క పిక్కర నొప్పులు అనేటువంటి ఈ యొక్క సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇంటర్నల్గా తీసుకునే మెడిసిన్ ఏదైనా అంటే సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోవడానికి ఓకే అమ్మా. సో ఇంటర్నల్గా మరి సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి కొన్ని మెడిసిన్స్ చెప్తానమ్మా. సో అవి అందరూ వాడుకోదగ్గ మెడిసిన్స్ చెప్తానమ్మా. కొన్ని మాత్రం వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవాల్సి వస్తుంది. అందరూ వాడుకోదగ్గ జనరల్గా వాడదగ్గ మెడిసిన్స్ గురించి నేను ప్రస్తావిస్తాను. దీనికి ఒక మెడిసిన్ అమ్మా అశ్వగంధ చూర్ణం అమ్మా. ఈ అశ్వగంధ చూర్ణము రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి 1 నుంచి 2 గ్రాముల వరకు ఈ యొక్క అశ్వగంధ చూర్ణాన్ని తగినన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే తేనె వాడదగినటువంటి వాళ్ళైతే తేనెతో కలిపి తీసుకున్నా చాలా చక్కగా పనిచేస్తుంది. తర్వాత ఆర్ద్రఖండావ లేహ్యం అని దొరుకుతుందమ్మా. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారమ్మా. ఆర్ద్ర అంటే అల్లం అమ్మా. ఆర్ద్రఖండావ లేహ్యం, ఆర్ద్రకం అంటే అల్లం. సో అల్లాన్ని ఉపయోగించేసి ఒక లేహ్యం లాంటి ఔషధాన్ని తయారు చేస్తారు. ఆర్ద్రఖండావ లేహ్యం. సో ఒక 1/2 చెంచా మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ వాడకూడదమ్మా. ఇది కూడా చాలా శక్తివంతమైన ఔషధం. ఆర్ద్రఖండావ లేహ్యం అల్లాన్ని ప్రధానంగా ఉపయోగించి తయారు చేస్తారమ్మా. సో మ్యాక్సిమం 1/2 స్పూన్ రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ చప్పరించేసి మింగేసి మామూలుగా రూమ్ టెంపరేచర్ వాటర్ కానీ పాలు కానీ తీసుకున్నా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చమ్మా. లేదంటే శతావరి చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. శతావరి పిలిపిచర గడ్డలతో తయారు చేస్తారు. ఆ శతావరి చూర్ణాన్ని కూడా రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ని పాలతో కానీ లేకపోతే తేనెతో కానీ నీళ్ళలో కలిపి తీసుకున్నప్పటికీ చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఓకే ఓకే. సో మీ సమస్యకి కరెక్ట్గా పరిష్కారం దొరికిందని అనుకుంటున్నాను. మరి కొన్ని వీడియోస్ మీకోసం అందిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.